హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటని మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారనమాట. సో మా అమ్మకి నేను సర్ప్రైజ్ ఇవ్వడానికి, అలాగే ఓటు కూడా వేయడానికి నేను మా ఊరు వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాను. నేను ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాను, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాబట్టి చాలా రష్ ఉంది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను బయలుదేరిపోయాను. ఇక్కడ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాను కాబట్టి పర్వాలేదు, కొంచెం బెటర్గానే వెళ్ళాను. సో ఫైనల్లీ నేను ఇక్కడ ట్రైన్ ఎక్కిపోయానండి. ఈ జర్నీ అంతా కూడా లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను. పక్కన ఆంటీ చూస్తున్నారు నన్నే, ఏంటి పిల్ల వీడియో తీసుకుంటుందని. సో మార్నింగ్ త్వరగా బయలుదేరిపోవడం వల్ల ఇక్కడ నిద్ర వస్తుందన్నమాట నాకు. నేనైతే మేజర్గా నేను ఇంటికి వెళ్తున్నది ఎందుకు అని అంటే, మా అమ్మకి మదర్స్ డేకి గిఫ్ట్ చేయడానికి అనమాట. ప్రతి మదర్స్ డే నేను అంత సెలబ్రేట్ చెయ్యలేదు. ఈసారి ఎందుకో మదర్స్ డేకి మా అమ్మకి గిఫ్ట్ చేయాలనిపించింది నాకు. నేను ఎవ్రీ టైం మా అమ్మకి యానివర్సరీ రోజు నేను గిఫ్ట్ ఇస్తూ ఉంటాను అనమాట. కానీ ఈసారి ఎందుకో నాకు మదర్స్ డే కూడా మిస్ చేయాలి అనిపించలేదు. ఇలాంటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీ చేయాలి అని నాకు అనిపించింది. బికాజ్ ఎందుకంటే తర్వాత ఎప్పుడో ఏదైనా సిచ్యువేషన్ జరిగి వాళ్ళు లేనప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యాకంటే ఉన్నప్పుడే హ్యాపీగా చూసుకోవాలని నాకు లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట. ఇక్కడ నేను మా ఇంటికి వెళ్తున్నాను. మా మరిది నాకు డ్రాప్ చేస్తున్నాడు అనమాట. అక్కడ తనకి కాలేజ్కి టైం అయిపోయిందని మా ఊరు దగ్గరలో దించేసి వెళ్ళిపోయాడు. సో నేను మా ఇంటికి కొంచెం డిస్టెన్స్లోనే తను దించి వెళ్ళిపోయాడు అనమాట. సో నేను నడుస్తున్నాను. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాయి, వెనక గడ్డివాములు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మీకు చూపించడం కోసమే ఈ వీడియో కూడా తీశాను నేను. ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో నేను మా ఇంటికి అయితే చేరుకుంటానండి. మా అమ్మకి సర్ప్రైజ్ ఇస్తున్నాను, తెలీదు నేను వస్తున్నట్టు. ఎందుకంటే తన ఇంట్లో లేదనమాట ఆ రోజు. నేను చెప్పలేదు, వచ్చినట్టు సర్ప్రైజ్ చేద్దామని ఆ వీడియో తీయలేదు మీకు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా మా అమ్మ దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది అనమాట. ఆ వీడియోలన్నీ కూడా తీస్తే బాగోదని నేను అవన్నీ కూడా షూట్ చేయలేదు. బట్ మా అమ్మ ఈసారి ఇంటి దగ్గర లేదు, మా అమ్మ బయటికి వెళ్ళిందనమాట. సో మా అమ్మ వచ్చేసరికల్లా నేను రెడీ అయిపోయి తన కోసం గిఫ్ట్ రెడీగా పెట్టాలన్నమాట. సో ఈ వ్లాగ్ మెయిన్గా తీయడానికి అదే రీజన్ అండి. అందుకోసమనే థంబ్నెయిల్లో కూడా మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అనే పెట్టాను అనమాట. మా ఇంటి దగ్గరలోకి వచ్చేసాను. వేరే వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళానండి నేను ఫైనల్గా. మా అమ్మ అయితే లేదు అని రెస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ క్లిప్పింగే రాబోతుంది అనమాట. మీకు రెస్ట్ తీసుకొని చాలాసేపు అయింది, రాలేదు మా అమ్మ. సో నేను లేచి మా బుజ్జితో కొంచెం సేపు ఆడుకున్నాను అనమాట. మా పెట్ ఉంటుంది కదా, తనతో. తను అక్కడే పడుకొని లెగమంటుంది అనమాట. నన్ను చూస్తుంది, ఇటువైపే ఆడుతూ ఉందన్నమాట. ఇది మా పెట్. లాస్ట్ వ్లాగ్లో కూడా మీకు చూపించా కదా. సో ఫైనల్లీ మా అమ్మ వస్తే తనకి ఎంత త్వరగా గిఫ్ట్ చేద్దామా అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మదర్స్ డేకి ఏదో నాకు కలిగినంత నా తాహతకు మించి నేనైతే మా అమ్మకి గిఫ్ట్ అయితే తేయడం జరిగిందండి. సో మీరందరూ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా వీడియోస్లో బంధిద్దామని నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మా అమ్మ రాగానే గిఫ్ట్ చేసేస్తానమాట. ఆ క్లిప్పింగ్ మీకు వెంటనే యాడ్ అవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి నేను మా అమ్మ కోసం ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. యాజ్ యూ ఆల్ నో, లేడీస్ అందరూ ఎక్కువగా ఇష్టపడేది శారీసే కాబట్టి సో నేను మా అమ్మ కోసం ఒక శారీ అయితే తీసుకున్నాను. సో తనకి ఇచ్చి తన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అనమాట. హ్యాపీ మదర్స్ డే అమ్మా. సో నేను మా అమ్మకి మదర్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చాను అనమాట. హాయ్ చెప్పు. హాయ్. సో ఏమి ఇచ్చాను చూడు. ఇది మా పెట్, ఇది కూడా వచ్చేస్తుంది. సో మదర్స్ డేకి మా అమ్మకి ఏమి ఇచ్చానో తను ఓపెన్ చేస్తుంది అనమాట. శారీ నచ్చిందా నీకు? బాగా నచ్చిందని చెప్తుంది మా అమ్మ తీసుకొచ్చిన శారీ. సో వేసుకో ఇలాగా. సో నేను మా అమ్మకి తెచ్చాను శారీ, నాకు నచ్చింది. క్లాత్ ఇదంతా బాగుంది అనమాట. సో
మదర్స్ డేకి నేను మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో మీ మదర్స్ అందరికీ కూడా మీరు ఇలాగే ఏదైనా సర్ప్రైజ్ చేసి మన కోసం చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నా సరే అమ్మ ప్రేమే కాబట్టి వాళ్ళ ప్రేమకి మనము ఎప్పటికీ మనం రుణం తీర్చుకోలేము. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ మన అమ్మలకి ఇస్తూ ఉంటే బాగుంటుంది. మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నువ్వు? బాయ్ చెప్పు. బాయ్. సో చాలా నవ్వుతుంది. సో ఇదన్నమాట శారీ, తను హ్యాపీ అయిపోయింది. సో మదర్స్ డే రోజు నేను మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను, నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను అనమాట. తన శారీ చూసుకుంటుంది, నాకైతే కడుపు నిండిపోయింది తన హ్యాపీనెస్ చూసి. ఎమోషనల్ కూడా అయ్యింది, బట్ నేను ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీడియోస్లో మా అమ్మని చూపిస్తున్నాను కాబట్టి ముందే భయపెట్టకూడదు అనేసి కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసాను అనమాట. తను చూసుకుంటుంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ మా పెట్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇంకో క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేశాను. తర్వాత అడిగాను నీకు నచ్చిందా అని, చాలా నచ్చిందని చెప్తుంది. ఆ శారీ నీకు చెప్పు మా ఫ్రెండ్స్కి నచ్చింది బాగా, చాలా బాగుందా? చాలా బాగుంది. హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి, హాయ్ చెప్పు. హ్యాపీ మదర్స్ డే అను. హ్యాపీ మదర్స్ డే. పెళ్లి రోజు ఉంది జూన్ 2. అగో పెళ్లి రోజు ఉందని ముందే చెప్తుంది. పెళ్లి రోజుకి కూడా ఒక మంచి గిఫ్ట్తో మనం సర్ప్రైజ్ చేద్దామంట మా అమ్మని. ఇలా వేసుకో శారీ. జూన్ 2వ తారీఖు పెళ్లి రోజు తెలుసా? సో ఇదే అనమాట శారీ. జూన్ 2న మా అమ్మ పెళ్లి రోజుని చెప్తుంది. అప్పుడు కూడా మనం ఒక మంచి గిఫ్ట్తో మా అమ్మని అయితే సర్ప్రైజ్ చేద్దాం అనమాట. సో ఇక్కడ నేను తీసుకొచ్చిన శారీ మా అమ్మకి నేనే డ్రాప్ చేశాను అనమాట. ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం సెలెక్షన్ నేను అంత మంచి సెలెక్షన్ కాదు నాది. సో ఏంటంటే మా అమ్మకి కలర్ ఎందుకో బాగుంటుంది అనిపించి తీసుకొచ్చా. ఈ క్లిప్పింగ్ కూడా మీకు పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది కదా, మా అమ్మకి సూట్ అయ్యింది. సో అదే అనమాట నేను మా అమ్మకి ఇచ్చిన సర్ప్రైజ్. సో నెక్స్ట్ వచ్చేసి మదర్స్ డే రోజే మా అమ్మకి వంట చేయించకూడదు, నేనే దగ్గరుండి ఫుడ్ కూడా పెట్టాలనేసి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అది కూడా మీకు క్లిప్పింగ్ తీసాను అనమాట. చాలా ఎక్కువగా లాంగ్ అయిపోతుందని వీడియో, అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ బిర్యానీ అంతా చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకో తెలియదు, ఇలాంటి సర్ప్రైజెస్ అవన్నీ ఇచ్చినప్పుడు లేదా పేరెంట్స్ని మనం హ్యాపీ చేసినప్పుడు ఇలాంటి మెమొరీస్ అన్నీ తర్వాత మనకి గుర్తొచ్చినప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదండి. ఎందుకో నాకు అనిపించిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అని మీరు అనుకోవద్దు. ఇక్కడ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే ప్రాసెస్ అంతా చెప్తున్నాను, బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ ఆ వీడియో లాంగ్ అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అనమాట. మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా నాన్న ఈ వీడియోలో కనిపించలేదు, ఎందుకంటే తనకి కొంచెం షై అనమాట. అందుకోసమని నేను ఆ వీడియోలో తీయలేదు. సో మీకు ఎలా అనిపించిందో మా అమ్మ రియాక్షన్ చూసి మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే లైక్ కూడా చేయండి, ఎందుకంటే మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టే మనకి రీచ్ వస్తుంది అనేది నేను నమ్ముతాను. కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల చాలా వ్లాగ్స్ ఉన్నా కూడా తీసి పెట్టినా కూడా అవి ఎడిట్ చేసి మీ వరకు రాలేకపోతున్నాయి అన్నమాట. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇక నుంచి వ్లాగ్స్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజంతా కూడా నేను మా అమ్మకే డెడికేట్ చేశాను. ఈవినింగ్ కూడా వంట నేనే చేశానండి. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బిర్యానీ చాలా బాగా వచ్చింది. బిర్యానీ కూడా మా అమ్మ హ్యాపీ ఫీల్ అయ్యింది, మా పెట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకో తెలీదు, మీతో ఈ క్లిప్పింగ్ కూడా షేర్ చేసుకోవాలనిపించి మీకు ఈ వీడియో కూడా నేను పెడుతున్నాను అనమాట. బహుశా నాకు తెలిసి ఈ వీడియో కూడా లేట్గా రావచ్చు, బట్ మీ వరకు అన్నీ షేర్ చేసుకోవాలి, నా లైఫ్లో జరిగే మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా మీకు తీసానండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. అలాగే అదే రోజు
మా అమ్మ మీకు లాస్ట్ టైం ఒక వ్లాగ్‌లో మీకు చూపించాను కదా! పొలం చూపించాను కదా! అదే వ్లాగ్‌లో మినుములో అన్నీ చూపించాను కదా! నెక్స్ట్ అదే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ బిర్యానీకి వాటర్ అయితే వేస్తున్నాననమాట. అదే మీకు చూపిస్తున్నాను నేను. చాలా ఆహ్, ఎక్సైటింగ్‌గా ఫీల్ అయింది మా అమ్మ. బట్ ఫోన్‌లో కనిపించలేదేమో గానీ. సో, ఈవినింగ్ టైమ్ అనమాట ఇది. ఈవినింగ్ టైమ్ నేను, మా నానమ్మ, అలాగే మా అమ్మ, మా నాన్న అందరం బయటున్నామనమాట. బయట కూర్చున్నాం. నేను, నానమ్మ కూర్చున్నాం. మా అమ్మ వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం మీకు పొలానికి వెళ్ళినప్పుడు చూపించాను కదా! మినపగుళ్ళు ఉంటాయి కదా! మనం ఇడ్లీ, దోస అవన్నీ తింటాం కదా! వాటికి సంబంధించిన మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వీటి నుంచే వస్తాయండి. సో కాల్డ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మన వరకు వస్తాయన్నమాట. సో మాకైతే ఇక్కడ రా మినుగులు దొరుకుతాయన్నమాట. సో ఇందులో మట్టి అవన్నీ ఉంటాయన్నమాట. మట్టి గడ్డలు అవన్నీ తీస్తారు ఫస్ట్. ఇక్కడ మా అమ్మ చల్లిస్తుందన్నమాట. చల్లించిన తర్వాత అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మినువులు చూసారా ఎట్లున్నాయో? ఇట్లా ఉంటాయన్నమాట రా మినువులు. మనకి ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మినుపుగుళ్ళలాగా బయటకొస్తదన్నమాట. ఈవినింగ్ టైం అలాగా మా అమ్మ, మా నాన్న అక్కడ పని చేస్తున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా తీశాను. ఇవన్నీ నాకు బ్యూటిఫుల్ మెమోరీస్ అండి. తర్వాత చూసుకోవడానికి హ్యాపీగా అనిపిస్తదని. ఇక్కడ చెరుగుతుంది చూస్తున్నారు కదా! మినువుల్లో మట్టి గడ్డలు పెద్ద పెద్దవి తీసేసి ఫైనల్‌గా ఇక్కడ చెరుగుతారనమాట. తర్వాత ఎండలో పెడతారు. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక రోజు అంతా ఎఫర్ట్స్ పెట్టి నేను ఈ వీడియో తీశాను. అదంతా మీ వరకు వచ్చేసరికి అవుట్‌పుట్ ఎలా వస్తుందో నాకు తెలీదు. బట్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. బాయ్ బాయ్.